అందరికీ నమస్కారం. కథ అస్తమయం. రచయిత ఆర్ఎస్ హైమవతి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి? ఓ రోజు ఉదయం 9 గంటలకి మా వారిని ఆఫీసుకు పంపి గేటు మూస్తున్న నాకు పక్కింటి వరండాలో జనం కనిపించారు. ఏమై ఉంటుంది చెప్పమా అనుకుంటూ బయట ఆడుతున్న 14 ఏళ్ల పక్కింటి అమ్మాయి ప్రసన్నని పిలిచి అడిగాను సంగతేమిటని. మీకు తెలియదా ఆంటీ? మా నాన్నమ్మ రాత్రి చచ్చిపోయింది. మా అత్తలు, బాబాయి, పెదనాన్న అంతా వచ్చారు. ఢిల్లీలో ఉన్న పెదనాన్నకి ఫోన్ చేశారు. వాళ్ళు ఇప్పుడు 10 గంటలకి ప్లేన్లో వస్తారట అంది ప్రసన్న. ఇంటికి తాళం పెట్టి నేను గబగబా పక్కింటికి వెళ్ళాను. మా పక్కింటి సావిత్రి నన్ను చూడగానే ఏడ్చేసింది. మా అత్తగారు రాత్రి పోయారండి. ఇంటికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఏనాడు మాట అనుకుని ఎరగం. తల్లి కూతురులాగే మసులుకున్నాం. ఆవిడకి సేవ చేసే అదృష్టం లేకుండా పోయింది అంటూ ఏదో చెప్తోంది. మనుషులు నిజ జీవితాల్లో కూడా ఎంత బాగా నటిస్తారో అప్పుడే అర్థమైంది నాకు. ఊరుకోండి, ఏం చేస్తాం అంటూ వాళ్ళ ఆడపడుచుల దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు మౌనంగా రోధించారు. బాధపడకండి, ఏం చేస్తాం, అమ్మ తిరిగి రాదు. ఆ బాధ నాకు తెలుసు. కానీ ఆవిడకి వయసైపోయింది. మీరంతా సుఖంగా ఉండగా పోవడం కన్నా ఆవిడకి మాత్రం ఏం కావాలి? ధైర్యంగా ఉండండి అని కాసేపు మాట్లాడి వచ్చేశాను. ఇంటికి వచ్చానన్న మాటే గాని మనసంతా ఏదోలా అయిపోయింది. సావిత్రి అత్తగారి మీద ఎంతో అభిమానమున్నట్లు ఎలా ఏడుస్తోంది. ముందు రోజు జరిగిన సంఘటన కళ్ళ ముందు కదలాడుతోంది. లే లే, నీకే, లేచి మింగు, రోజు నీకు పెండకూడు పెట్టలేక చస్తున్నాను అంటూ పక్కింటి సావిత్రమ్మ అత్తగారి మంచం పక్కన పళ్ళ మీద కంచంలో పచ్చడి, అన్నం పెట్టి వెళ్ళిపోయింది. ఆవిడ పాపం లేవలేక మెల్లిగా లేచి కూర్చుని ఆ పచ్చడి మెతుకులు తినలేక ఎక్కిళ్ళు ఎక్కుతూ అవస్థ పడుతుంటే మా బెడ్రూంలోంచి చూసిన నాకు కళ్ళ నీళ్లు తిరిగాయి. అత్తగారు అలా అవస్థపడుతూ ఉండగానే ఈవిడ వంటింటికి, వీధి తలుపుకి తాళం పెట్టి పెత్తనాలికి వెళ్ళిపోయింది. నేను చూడలేక వచ్చేశాను. రాత్రి కూడా సావిత్రమ్మ గొంతు గట్టిగా వినిపించింది. అత్తగారి మీద కేకలు పెడుతూ ఆవిడ నీరసంగా మెల్లిగా నూతిలో పడ్డట్టు ఏదో అంటోంది. వీళ్ళు రాత్రే ఆవిడ పోయిందంటున్నారు. ఇందులో ఏదో ఉందని నాకు అనుమానం వేసింది. ఎటువంటి మనిషి, ఎటువంటి కష్టాలు అనుభవించింది? నా మనసంతా ఏదోలా అయి అన్నం తినబుద్ధి కాలేదు. సరోజమ్మ గారికి 5 కొడుకులు, 3 కూతుళ్ళు సంతానం. ఆవిడ భర్త ప్రకాశరావు అడ్వకేట్గా మంచి పేరు, డబ్బు కూడా సంపాదించాడు. 15 ఎకరాల పొలం, పెద్ద ఇల్లు కొనడమే కాక ఆయన పోయేసరికి పెళ్ళాం ఒంటి మీద 100 తులాల బంగారం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగానే ఉంది. ప్రకాశరావు గారికి 70 ఏళ్ల వయసులో పక్షవాతం వచ్చింది. ఆయన మంచాన్న పడగా విల్లు రాశారు. రాసే ముందు భార్యని దగ్గరికి పిలిచారు. నీ పేరున కొంత పొలం రాస్తాను, మిగిలినది వాళ్ళకి రాస్తాను. నీ తదనంతరం అది ఎవరికి రాయాలనుకుంటే వారికి రాసుకో అని చెప్పారు. మీరలాంటి మాటలు అనకండి, మీకు తగ్గుతుంది, మీరు సుఖంగా ఉంటారు, నేనే ముందు పోతాను అంటూ వలవల ఏడ్చిందావిడ. ఓసి పిచ్చిదానా, బ్రతికితే మంచిదే. అయినా నాకు 70 నిండాయి. ఈ వయసులో ఈ జబ్బు వస్తే తిరిగి బ్రతకడం కష్టం. అయినా ముందు జాగ్రత్త మంచిది కదా. మీరలాంటి మాటలు అనకండి. అయినా మనకేం కొరతండి? మన పిల్లలు రత్నాలు. వాళ్ళు నన్ను చూడరు కనుకునా. మీరు లేకపోయిన తర్వాత నాకు ఈ జీవితంతోనే పని లేదు. ఆస్తితో ఏం పని అంది సరోజమ్మ. భర్త ఎంత చెప్పినా నాకు ఆస్తులు, గొడవలు తెలియదు. శిస్తులు వసూలు చేసుకోవడాలు చేతకాదు. నాకేం కావాలో పిల్లలే చూసుకుంటారు. వాళ్ళకే రాయండి, వాళ్ళు రత్నాలు అంది సరోజమ్మ. అయినా ప్రకాశరావు గారు స్థిరాస్తి మాత్రం కొడుకులకి, కొంత కూతుర్లకి రాసి మిగిలిన చరాస్తి, బ్యాంక్ బ్యాలెన్స్ అది భార్యకు రాశారు. సరోజమ్మ కోరుకున్నట్టు భర్త బతకలేదు. ఉన్నట్టుండి ఓ రోజు రాత్రి ప్రకాశరావు గారు కళ్ళు మూశారు. సరోజమ్మ బాధ ఇంత అంతా కాదు. ఆవిడ షాక్ నుంచి తట్టుకోలేకపోయింది. పిచ్చిదానిలా మారిపోయింది. తల్లి ఆ వివసత్వాన్ని కొడుకులు ఆసరాగా తీసుకున్నారు. ఆ సమయంలో సరోజమ్మ
కొడుకులు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ వచ్చి రాని సంతకం పెట్టేసింది. బ్యాంకులో డబ్బు కొడుకులంతా పంచేసుకున్నారు. వంటి మీద నగలు కూతుళ్ళు అడిగి తీసేసుకున్నారు. ఇంకా తనకెందుకు అన్నట్టుగా అన్నీ అందరికీ ఇచ్చేసింది సరోజమ్మ. 13 రోజులు అయ్యేసరికి ఆ ఇంట్లో తండ్రి ప్రాక్టీసు చేస్తున్న నారాయణ, కోడలు సావిత్రి, వాళ్ళ పిల్లలు తప్ప మిగతా అంతా వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదనే సెంటిమెంట్తో ఎవరూ తల్లితో చెప్పలేదు. ఆవిడ పిచ్చిదానిలా ఓ మూల పడి ఉంది. 14వ రోజు ఉదయం సావిత్రి అత్తగారి దగ్గరికి వచ్చి, అలా కూర్చుంటే పళ్ళెలా అవుతాయి? మీ అబ్బాయికి కోర్టుకు టైం అవుతోంది, లేచి వంట చెయ్యండి అంది. మామగారు ఉన్నన్నాళ్ళు అత్తగారితో మామగారితో ఎంతో ప్రేమగా మాట్లాడే సావిత్రి ఇలా మాట్లాడేసరికి నిర్ఘాంతపోయింది సరోజమ్మ. నోట మాట రాలేదు. కాసేపటికి తేరుకుని, వంటవాడేమయ్యాడమ్మా అంది మెల్లిగా. వంటవాడిని మాన్పించేశాం. ఇక నుంచి వాడికి డబ్బెవరిస్తారు? బ్యాంకులో పైసా లేదు. అదేమిటమ్మా, మీ మామగారు బ్యాంకులో డబ్బు బాగానే వేశారు. నేనిచ్చుకుంటాను డబ్బు, వంటవాణ్ణి పిలవండి అంది బాధగా. ఆ డబ్బంతా నాన్న మందులకి, ఈ 13 రోజులు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు, దినవారాలు, దానాలు అన్నిటికీ అయిపోయిందమ్మా. ఇంకెక్కడుంటుంది? అయినా నీకు మాత్రం అలా ఒంటరిగా కూర్చుంటే ఏం తోస్తుంది? కాలక్షేపంగా ఉంటుంది, నువ్వే చెయ్యి అన్నాడు కొడుకు నారాయణ. ఇంకా నా మనసు కుదుట పడలేదురా. కొన్నాళ్ళు సావిత్రిని చెయ్యమను, మెల్లిగా కుదుట పడ్డాక నేనే చేస్తాను అంది సరోజమ్మ. చేసేది లేక, మీరేం కష్టపడిపోయారు? ఈ 13 రోజులు ఊరికనే కూర్చున్నారుగా. నాకు వచ్చిన చుట్టాలందరికీ చాకరీ చేసి చేసి చేతులు కాళ్ళు పడిపోయాయి. నా వల్ల కాదు, నీరసంగా ఉంది. అయినా అలా దిగాలు పడి కూర్చుంటే మనసు కుదుట పడుతుందా అంది కోపంగా. అవునమ్మా, మెల్లిగా పనిలో పడితే మనసు కుదుట పడుతుంది అన్నాడు నారాయణ. చేసేది లేక మనసులో ఎంత బాధ ఉన్నా భర్త ఉండగా వంట వాళ్ళని పురమాయించడమే కాని వంట పని ముట్టని సరోజమ్మ వంట పనిలోకి దిగింది. మనసు అదుపు తప్పుతుంటే దుఃఖిస్తూ వంట చేస్తుంది సరోజమ్మ. చచ్చిపోయిన 70 ఏళ్ల ముసలాయన కోసం ఇంకా ఎన్నాళ్ళేడుస్తారు? నిండు ఇంట్లో ఆ ఏడుపేమిటి? మేమందరం బాగుండాలా వద్దా? కసిరింది కోడలు. చచ్చా, ఏమిటి వంట? మనుషులు తినేలా ఉందా? కాస్త బొల్లు దగ్గర పట్టుకొని చెయ్యకూడదు? నారాయణ విసురు. కొడుకు కోడళ్ల కొత్త ధోరణికి ఆశ్చర్యంతో స్థానులా నిలబడడం తప్ప వేరే జవాబు చెప్పలేకపోయింది సరోజమ్మ. క్రమేపీ వంటలక్క కన్నా కష్టంగా చూడసాగారు ఆమెను. పట్టు చీరలు, జరీ చీరలే తప్ప మామూలు చీరలు ఏనాడు కట్టని సరోజమ్మ ఈనాడు 40 నెంబరు నేత చీరలు కూడా కుట్టుకుని మరీ కడుతుంది. ఆమెను 5గురు కొడుకులు 2 నెలలు, 3 కూతుళ్ళు 15 రోజులు పంచుకుంటున్నారు. మిగిలిన 15 రోజులు ఉంచుకోవడానికి అందరికీ బాధే. గడువు అయిపోగానే టికెట్టు కొని పంపేస్తారు మరొకరి దగ్గరికి. సరోజమ్మకి వయసు 80 నిండింది. తిరిగే ఓపిక, చేసే ఓపిక తగ్గింది. అందుకే ఆమె బ్రతుకు మరీ ఈసడింపుగా తయారైంది. చూపు, ఒంట్లో ఓపిక తగ్గడంతో తన పని తాను చేసుకోవడానికి కూడా మరొకరి సాయం కావలసి వస్తోంది. అందుకే సావిత్రమ్మ తిట్లు, చివాట్లు అత్తగారి మీద మరీ ఎక్కువైపోయాయి. నేనిలా ఆలోచనలో ఉండగా పక్కింటి వాళ్ళ చిన్నమ్మాయి అనురాధ పరిగెట్టుకుంటూ వచ్చింది మా ఇంట్లోకి. మా అమ్మాయి ఉమ ఉందేమో అనుకుని. ఉమ స్కూలుకి వెళ్ళిందమ్మా. అవును, రాత్రి మీ నాన్నమ్మ భోజనం చేశారా అడిగాను. రాత్రి మా అమ్మ నాన్నమ్మకి కొరివికారం వేసి అన్నం పెట్టిందంటే. నాన్నమ్మకి ఎక్కిళ్ళు వచ్చి కొంచెం మజ్జిగ అడిగింది. అందుకు మా అమ్మ బాగా తిట్టింది. నాన్నమ్మ ఏడిచింది అంటే. ఎవరితోనూ చెప్పకండేం. పొద్దున్న మా అమ్మ నాన్న రహస్యంగా అనుకుంటున్నారు. నేను విన్నాను. ఎవ్వరికీ చెప్పలేదు. మీరు కూడా ఎవ్వరికీ చెప్పకండే. ఎవ్వరికీ చెప్పనులే. ఏమిటో చెప్పు. మరేమో రాత్రి నానమ్మ సీసాలో ఉన్న నిద్రమాత్రలన్నీ మింగేసిందట అంది కళ్ళు తిప్పుతూ. ఇలాంటిదేదో అయి ఉంటుందని నేను ముందే ఊహించినా ఆ నిజం నా మనసును పిండేసింది. పిల్లలని మమకారంతో నమ్మి సర్వం దారపోసి వారి నిరాదరణకి, తీవ్ర నిరసనకి గురయి తట్టుకోలేక
రాణి అస్తమయాన్ని బలవంతంగా ఆహ్వానించింది సరోజమ్మ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.